హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిన మామిడికుదురు మండలంలో గల అప్పనపల్లి గ్రామంలో ఉన్న శ్రీ బాలబాలాజీ దేవస్థానానికి వచ్చాను. ఈ దేవాలయం గోదావరి పక్కనే ఉంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. ఇక్కడ రెండు దేవస్థానాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు. ఇప్పుడు చూస్తున్నది పాత దేవస్థానం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయ నిర్మాత అయిన ముల్లేటి రామస్వామి గారు ఒక కొబ్బరి వ్యాపారి అంట. అతనికి ఒకరోజు కొబ్బరికాయలో వెంకటేశ్వర స్వామి నామాలు కనిపించాయంట. అప్పటి నుంచి ఆ కొబ్బరికాయ ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్త దేవస్థానం. ఈ దేవాలయం లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ ప్రతిరోజు ఉచితంగా అన్న సందర్భం కూడా పెడతారు. చిన్నప్పుడైతే నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా రాలేదు. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇక్కడ గోశాల కూడా ఉంది, కానీ గోవు మాత్రం ఒకటే ఉంది. తప్పనపల్లిలో బయలుదేరి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కూడా వచ్చాము. ఈ ఆలయం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఉంది. మండలం వచ్చి సెకినేటిపల్లి మండలము. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కూడా గోదావరికి దగ్గరగానే ఉంటుంది. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కోసం నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియో చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.